రాత్రి దేవుని సందేశం విన్న రీతిగా దేవా, మరొక్కసారి నూతన సంవత్సరపు మొట్టమొదటి ఆరాధనలో నీ ఆత్మశక్తితో నన్ను నింపు నాయన అంటూ అందరం కూడా దేవదేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మా. అందరం అడుగుదాం మరొకసారి. పరిశుద్ధాత్ముడా శక్తి మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు, పరిశుద్ధాత్ముడా వరదానములో మొదలుకొని మేము వాక్యములో బలపడి ఎదుగుటకు. వరదానములో మొదలుకొని మేము వాక్యములో బలపడుటకును. కడవరి వర్షము మా మీద కృమ్మరించు దేవా. కడవరి వర్షము, నీ కడవరి ఆత్మవర్షమును మా మీద కృమ్మరించు నాయన. కడవరి వర్షము మా మీద కృమ్మరించుము దేవా. కడవరి వర్షము కృమ్మరించుము దేవా. ఆత్ముడా శక్తి కృమ్మారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మా. మరొకసారి అడుగుదాం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు. మరొకసారి. పరిశుద్ధాత్ముడా శక్తి. లోకాశలలో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయమునందా. దీనులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. మేము దీనులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు. నీ శక్తి మాకు కావలసినదని దేవా నీవే ఎరిగితివి. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవే. అందరం అడుగుదాం. పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కృమ్మారించు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో ఆశ్చర్యం జరిగించు.
ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. కడవరి వర్షము మా మీద కృమ్మరించుము దేవా. కడవరి వర్షము, నీ కడవరి వర్షమును, పరిశుద్ధాత్మ వర్షమును 2025లో కృప వెంబడి కృపను పొందడానికి నాయన అవసరమైన నీ ఆత్మాభిషేకమును మరొక్కసారి కృమ్మరించండి నాయన. నా మీద కృమ్మరించుము దేవా. కడవరి వర్షము ప్రతి ఒక్కొక్కరి మీద, ఎవరెవరైతే నాయన ఆత్మతో నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో మా మీద కృమ్మరించుము దేవా. హల్లెలూయా. కడవరి వర్షము మా మీద కృమ్మరించుము దేవా. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి ఆరాధనలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నావు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 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 మంచిది పిల్లారా, కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, వెనకాల ఇంకా వచ్చే వారికి చోటు ఉంటుంది. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. 25 అనేది ఒక నూతన ప్రారంభానికి ఓ సాదృశ్యం. పరలోకములో 24 పెద్దలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? సర్దుకోండి. రైట్. పరలోకంలో ఎంతమంది పెద్దలు ఉన్నారట? 24. 25 అనేది ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్. నూతన ప్రారంభానికి అదొక సూచన అన్నమాట. పరలోకములో 24 పెద్దలు ఉండటం మాత్రమే కాదు, యోహాను చూచాడు పరలోకములో 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24ఏనా ఇంక లేవా అంటే, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని యొక్క ధవళవర్ణపు సింహాసనము పరలోకములో ఉన్నది. ఆ 24తో దాన్ని కూడా కలిపితే ఎంత అవుతాయి చెప్పండి? అంటే 25 దేనికి సూచన అంటే, దేవాతి దేవుడు చెప్పకనే తెలియపరుస్తున్న మాట ఏంటనగా, నేను మీ మధ్యలో నివాసము చేస్తూ మిమ్ములను పరిపాలన చేసేవానిగా నేను ఉంటాను. హల్లెలూయా. ఎవరు పరిపాలన చేస్తారంట మనల్ని? దేవదేవుడే రాజ్యము చేయడానికి, పరిపాలన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన సిద్ధమే కానీ ఆయన అధికారము క్రిందకి రావడానికి మనము సిద్ధమా కాదా అన్నది మనము నిర్ణయించుకోవాలి. ఆయన అధికారానికి మనము లోబడితే నిశ్చయముగా ఆయన అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన తన అనంత జ్ఞానములో నుండి మన కొరకు కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికలను మన జీవితములలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తమునకు, ఆయన అధికారమునకు మనము ఒప్పుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ రాత్రి నేను విస్తరించి మాట్లాడను, ఎందుకంటే తెల్లవారుజామున సుమారుగా 1 గంట సేపు మాట్లాడటం జరిగింది. ఈ రాత్రి ఎక్కువసేపు మాట్లాడను, ప్రేమ విందు కూడా ఉన్నది కాబట్టి 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. నూతన సంవత్సరంలో ప్రభు కృపను పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే, కృప వెంబడి కృపలో మనము నడిపించబడాలి అంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి కొన్ని మాటలను చెప్తున్నాడు. 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. 183 పేజీ సంఖ్య, క్రొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 1వ వచనము నుండి తెరిస్తే ఆమేనని చెప్తారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమె. పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తూ ఏమని చెబుతున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆ పై అధ్యాయాల్లో బాప్తిసం గురించి చెబుతూ, బాప్తిసం అనేది నీటిలోనికి వెళ్ళినప్పుడు మరణముతో సమానమని, ఆ నీటిలో నుండి పైకి లేచి వచ్చినప్పుడు క్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచుటకు సాదృశ్యమని పౌలు భక్తుడు బోధ చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు బాప్తిస్మము తీసుకొని ఆ నీటిలో నుండి పైకి వచ్చిన వారైతే. బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పైనున్న వాటినే వెతకాలి. ఎక్కడున్న వాటిని వెతకాలంటే, పైన ఏమున్నాయో అనుకుంటారేమో. నా చిన్నప్పుడు ప్రసంగాలు వినేవాడిని, పైన పరలోకంలో బంగారపు రోడ్లు, వజ్రాలు, వైడూర్యాలు, అక్కడ పరలోకానికి తలుపులు ఉన్నాయి, గేట్లు ఉన్నాయి, అక్కడంతా కూడా ఆకలి ఉండదు. వినేవాడిని చిన్నప్పుడు ఇలాంటి ప్రసంగాలన్నీ కూడా. అయితే ఇప్పుడు పైన అవన్నీ ఉన్నాయి కాబట్టి పైకి చూడమంటున్నాడా? చెప్పాలండి, పైనున్న వాటి మీద మీరు పైనున్న వాటినే వెదకుడి. పైన బంగారపు రోడ్లు ఉన్నాయి కాబట్టి వెతుకుదాం అంతేనంటారా? వజ్ర వైడూర్యాలు ఉన్నాయి కాబట్టి వెతుకుదాం, నీలాంజనాలు ఉన్నాయి కాబట్టి వెతుకుదాం అంతేనంటారా? పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, అక్కడ క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారట అక్కడ? క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆ పైనున్నటువంటి క్రీస్తును మనం వెతకాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనను చూస్తూ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరం మన జీవితంలో జయకరంగా ఉండాలంటే, ఓటమి లేకుండా, విఫలం అవ్వకుండా, ముందుకు కొనసాగుతూ వెళుతూ ఉండాలంటే, రక్షించబడిన మనమందరము కూడా మనము యేసయ్య వైపే చూస్తూ ముందుకు వెళ్ళాలి. మరి అటు ఇటు చూస్తే ఏమయ్యిద్ది? ఒక ఆయన చూశాడుగా. ఎవరైనా? యేసు ప్రభు శిష్యులతో అన్నాడు కదా, పదండి అవతలొడ్డుకి వెళ్ళిపోండి పడవెక్కి అన్నాడు. బయలుదేరి వెళుతూ ఉన్నారు. యేసయ్య ఏమో ప్రార్థన చేసుకోవడానికి కొండకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి అయిపోయింది, వీళ్ళు పడవలో వెళ్తా ఉన్నారు. యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. చూసి భూతం అనుకొని భయపడ్డారు. ప్రభు అన్నాడు, నేనే, మీరు భయపడొద్దు. వెంటనే పేతురు ఏమన్నాడు, నీవే అయితే నేను కూడా నీటి మీద నడుచున్నట్లుగా ఆజ్ఞ ఇవ్వు. యేసయ్య అన్నాడు, రా పేతురు. పేతురు యేసు వైపు చూస్తున్నంత వరకు నీటి మీద నడవగలిగాడు. వాటమి లేదు. అద్భుతం. యేసయ్య తప్ప ఏ మనుషుడు నీటి మీద నడవలేదు. పేతురు తప్ప ఇంకెవరు నడవలేదు. యేసు వైపు పేతురు చూస్తున్నంత వరకు నీటి మీదే నడిచాడు. దృష్టి పక్కకు మరల్చాడు. గాలిని చూచాడట, తుఫానును చూశాడట, మునిగిపోసాగాడు. విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలి అంటే యేసు వైపే చూడాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు.
లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. విజయం సాధించాలంటే, కృప వెంబడి కృప పొందాలంటే, పరలోకానికి వారసులు అవ్వాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, శరీర సంబంధమైన వాటి మీదను లోక సంబంధమైన వాటి మీదను మనస్సును నిలుపుకొనక క్రీస్తు యేసు వారి మీద మాత్రమే మన దృష్టిని నిలిపి ముందుకే వెళ్ళాలి. అటు ఇటు చూడవద్దు. చూస్తే మునిగిపోయే ప్రమాదం, చూస్తే పడిపోయే ప్రమాదం. పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. హల్లెలూయా. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఏమిటి భూ సంబంధమైనవి? మనం ధరించే వస్త్రం అయి ఉండొచ్చు, తినే ఆహారం అయి ఉండొచ్చు, నివసించే ఇల్లు అయి ఉండవచ్చు, లేకపోతే స్నేహితుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో మనకు ఎదురయ్యే పరిస్థితులు అయి ఉండవచ్చు. మనుష్యులంగా ఆ పరిస్థితులను చూసి చాలా సందర్భాల్లో కృంగిపోతాము. కానీ రక్షించబడిన వారు వాటిని లెక్క చేయకూడదు. హల్లెలూయా. వేటిని లెక్క చేయకూడదు? భూ సంబంధమైన వాటిని. ఎందుకని లెక్క చేయకూడదు? భూ సంబంధమైనవి అనిత్యములు, అవి నిత్యము ఉండేవి కాదు. భూ సంబంధమైనవి అనేకములు, అవి ఉన్నట్లుగా కనపడినా కూడా తొదక అవి లేనట్లుగానే ఉంటాయి. భూ సంబంధమైనవి అనేకమైనవి. తినే ఆహారం అనుకోండి, ఆ పూట వరకే, తర్వాత దాచిపెట్టుకుని 2 రోజుల తర్వాత తిందామన్నా బాసి పట్టిపోయింది, కుదరదు. మొన్న తిన్నాం కదా, ఆకలి ఈ రోజు కూడా ఎందుకు ఆకలి వేస్తుందంటే, ఒక పూట గడిస్తే 4 గంటలైతే చాలు, కడుపుకు ఆకలే కలుగుతుంది, ఇంకేం కాదు. కానీ దాని మీద మనసు నిలుపుకోవద్దు, దాని మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. క్రీస్తు వైపు చూడాలి. ఆయన మన కోసం అక్కడ స్థలము సిద్ధపరుస్తున్నాడు, మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన వైపు చూస్తూ వెళ్ళిపోవాలి. యేసు ప్రభువారు 40 రాత్రింపవళ్ళు ఉపవాసం ఉన్నారు. సాతానుగాడు వచ్చి అన్నాడు కదా, ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తినేయొచ్చుగా అన్నాడు. మన భాషలో చెప్పాలంటే ఈ రాళ్ళు కేకులు చేసుకొని తినేయొచ్చుగా అన్నాడు. ఆకలితో ఉన్నాడు ప్రభు, తప్పేముంది? అవును, నాకు అధికారం ఉంది కదా, నాకు హక్కు ఉంది కదా, నాకు బలం ఉంది కదా, నేను ఆజ్ఞాపిస్తే జరిగిపోతుంది కదా అని రాళ్లను రొట్టెలుగా ఆయన మారిపోండి అని ఆజ్ఞాపిస్తే మారవనుకుంటున్నారా? ఖచ్చితంగా మారిపోతాయి. కానీ యేసయ్య అన్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది, నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని నోటి మాట తర్వాతే లోక సంబంధమైన ఆహారం, భౌతికమైన ఆహారం. ఏంటంట? మొదట దేవుని నోటి మాట, తర్వాతే ఆహారం. మా చిన్నప్పుడు కుటుంబాల్లో ఏం చేసేవాళ్ళంటే, వాక్యం, కంఠస్థ వాక్యం అప్పచెప్పకపోతే పొద్దున టిఫిన్ పెట్టేవాళ్ళు కాదు. తెలుసా మీకు? కంఠస్థ వాక్యం పొద్దున చెప్పకపోతే ఆ రోజు టిఫిన్ క్యాన్సిల్. ఎందుకనంటే మొదట జీవాహారం, మొదటి దేవుని వాక్యం మొదట, ఆ తర్వాతే భౌతిక సంబంధమైనటువంటి ఆహారము. కంఠస్థ వాక్యం అప్పచెప్పలేక టిఫిన్ బాగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మా వయసులో ఉన్నటువంటి వాళ్ళల్లో. ఈ రోజుల్లోన అసలు బైబిల్ ముఖమే చూడమని చెప్పట్లేదా ఏ తల్లిదండ్రులు? ఏ వయసులో మీ పిల్లలకి బైబిల్ కొనిస్తున్నారు? బాప్తీసం తీసుకుంటే పాస్టర్ గారు ఇస్తాడులే చర్చిలో, అందుకే ఇవ్వట్లా, మానేశాను. ఉన్నాయి లోపల, ఉన్నాయి బైబిల్, కొత్త బైబిల్ ఉన్నాయి. అయ్యగారు బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఇవ్వండి అయ్యగారు అని ఇచ్చారు, ఉన్నాయి లోపల ఉన్నాయి. అది జీవము కలిగిన దేవుని వాక్యం. దాన్ని ఉచితంగా తీసుకోవటం కాదు, వెలబెట్టి కొనుక్కోండి, తప్పేమి కాదు. దేవునికి స్తోత్రం. నా దగ్గర కొనుక్కోమని చెప్పట్లేదు, షాప్కి వెళ్ళి కొనుక్కోండి.
మొదట దేవుని మాట, ఆ తర్వాతనే ఆహారము. యాయీరు కుమార్తె చనిపోయింది. యేసయ్య యాయీరు ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభు ముందు అన్నం పెట్టండి అప్పుడు లేపుతాను అన్నాడా? ఏం చేశాడు? ముందు ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తలితాకుమి అన్నాడు. ముందు మాట్లాడాడు. అంటే చిన్నదానా లెమ్ము అన్నాడు. లేచి కూర్చుంది. ఆ తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు ఈమెకు ఆహారం పెట్ట. ఓవేళ అనుకుందాం యేసయ్య ఆమెను లేపకుండానే ఈమెకు ఆహారం పెట్టండి అంటే వాళ్ళు పెట్టి ఉండేవారు అంటారా, పెట్టకుండా ఉండేవాళ్ళు అంటారా? ప్రభు ఆజ్ఞ కాబట్టి కొంచెం సంశయించిన పెట్టండి అంటే పెట్టేవాళ్ళే. ఊరకనే అనుకుందాం ఆమె లేవలేదు, పెట్టండి అని యేసయ్య చెప్పాడు. చెప్పినందుకు వాళ్ళు పెడుతున్నారు. ఊహించుకోండి ఒకసారి, భయపడకండే, ఊహించుకోండి. ఆ యాయీరు కుమార్తె తినుండేదో తినకపోయి ఉండేదో. ఒకవేళ లేపకుండానే అన్నం పెట్టండి అంటే నేను అనుకుంటాను ప్రభు ఆజ్ఞ కాబట్టి బతికొండకపోయినా లేవకపోయినా తినేస్తా ఉండేదేమో ఒకవేళ పెడితే. కానీ ప్రభు అన్నారు కదా, ముందు నా మాట తర్వాతే ఆహారం. ఆయన చెయ్యి పట్టుకొని తలితాకుమి చిన్నదానా లెమ్ము అన్నాడు. లేపిన తర్వాత అన్నాడు కదా, ఈమెకు ఆహారం పెట్టండి. మనం దేని మీద మనసు పెట్టాలంటే దేవుని వాక్యం మీద, క్రీస్తు ప్రభుని మీద. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యమై ఉన్న దేవుని వైపు మనము చూడాలి. హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్తాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనము ఈ పందెపు రంగములో ముందుకు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య వైపు చూడాలి. ఆ తర్వాత కిందకు వస్తే అంటున్నాడు కదా, మీరు యేసయ్య వైపు చూస్తే ఏమవుతుందంటే, నేను ఇంకా విస్తరించి మాట్లాడదలుచుకోవట్లేదు. లోపలికి వెళ్తే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఓ మాట చెప్తాను సూటిగా తేటగా. రక్షించబడిన దేవుని పిల్లలు భూ సంబంధమైన వాటి విషయం ప్రాముఖ్యంగా సాతానుగాడు ఎక్కడ పడేస్తాడో చెప్పమంటారా? భోజనం దగ్గరే, ఆహారం దగ్గరే. దాని దగ్గర సణుగు గొణుగులు ఉండకూడదు మనకి. ఏ స్తోత్రం చెప్పరా ఇప్పుడు? ఆమెను అనరా ఇప్పుడు? అంటే ఎంత ఆశో. మనందరినీ దేవుడు ఆశీర్వదించాడు, ఎవ్వరికి కొదువు చేయలేదు. హల్లెలూయా. అందరికీ తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి మంచి వస్త్రం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. కాబట్టి ఆహార విషయంలో ఎప్పటికీ ఎన్నటెన్నటికి మనం ఫిర్యాదు చేసేవారిగా ఉండకూడదు. ఎందుకో చెప్పనా? ఆకలి అంటే ఏంటో నాకు కూడా తెలుసు. ఓసారి విశాఖపట్నంలో ఉన్న రోజులవి, ఓ సంస్థలో పనిచేస్తుండేవాడిని. డబ్బులు ఏమీ లేవు, డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ రోజుల్లో అలాగ ఫోన్పేలు లేవుగా. అప్పుడు 20 సంవత్సరాల క్రితం పై మాటే. నేను నా స్నేహితుడు ఇద్దరం విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో రోడ్డు మీద అలా తిరుగుతూ ఉన్నాం. ఆకలేస్తుంది. ఇద్దరి దగ్గర జోబులో డబ్బులు లేవు. ఆకలి ఆకలి ఆకలి. మధ్యాహ్నం కూడా టిఫినే చేసాం, భోజనం చేయలేదు కడుపు నిండా. ఆకలి. అయితే సణుక్కోలేదు, గొణుక్కోలేదు. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఆ బీచ్లో మేము నడిచి వెళుతూ ఉంటే పెద్ద లైటింగ్ కనపడింది. ఫంక్షన్ జరుగుతుంది. ఏంటా అని వెళితే పిజేడి కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఆధ్వర్యంలో అక్కడేదో ఫంక్షన్ చేస్తున్నారనమాట. లోపలికి వెళ్తే తెలిసిన వాళ్ళు కనపడ్డారు. ఇక చూడండి, కడుపు నిండా ఆహారం తినొచ్చులే అని వెళ్ళాం లోపలికి. వెళ్తే వాళ్ళు చెప్పిన సావు కబురు చల్లగా చెప్పింది ఏంటంటే, అయిపోయింది భోజనం అన్నారు. అయిపోయింది. కొన్ని ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాలు వెళుతూ ఉంటే, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు వెళుతూ ఉంటే ఆహారం, రుచికరమైన ఆహారం దొరకనే దొరకదు. ఆఫ్రికా లాంటి దేశాలకు వెళితే వారు తినే ఆహారం ఏంటంటే, మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా, వాటిని ఎండబెట్టి నూకలుగా చేసుకొని దాన్ని వండుకొని తింటారు. మొక్కజొన్న పొత్తులు. బియ్యం కూడా దొరకవు వాళ్ళకి.
దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి ఎల్లవేళలా కృతజ్ఞులమయ్యుండి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆహారం విషయంలో ఎన్నటెన్నటికీ ఫిర్యాదు చేయదు, దాని మీద మనసే పెట్టుకోవద్దు, దేవుని మీదనే మనసు పెట్టుకుందాం, కృప వెంబడి కృపను పొందుదాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని మరిచిపోవద్దు. మీ జీవము, యువర్ లైఫ్, యేసు క్రీస్తుతో పాటుగా కలిపి దాచబడి ఉన్నది. ఎవరి జీవంతో కలపబడిందంట? మీ జీవము క్రీస్తు జీవంతో పాటుగా కలపబడింది, మర్చిపోవద్దు. ఒక కథ చెప్పేస్తాను. ఒక రోజున ఓ గ్రద్ద పిల్ల గూట్లో నుండి కింద పడిపోయిందంట. ఏం పిల్ల? రైతు చూసి తన దగ్గర ఉన్నటువంటి కోడి పిల్లలతో కలిపేశాడు దాన్ని. కోడి పిల్లలతో పాటే తిరుగుతుంది. ఈ కోడి పిల్లల కంటే ఇది పెద్దదవుతుంది, దీని గొంతు స్వరం వేరుగా ఉంది, దీని నడక వేరుగా ఉంది, కానీ కోడి పిల్లలతోనే తిరుగుతూ ఉంది. కోడి పిల్ల ఎలా నడిచి ఇది కూడా అలాగే నడిచే ప్రయత్నం చేస్తుంది, అనుకరించే ప్రయత్నం. ఓ రోజున పైనుండి తల్లి గ్రద్ద చూసిందట, కోడి పిల్లలన్నిటి మధ్యలో ఏంటి మా జాతి ఏదో ఉన్నట్టుంది ఇక్కడ అనుకొని, రాముగారు రండి లోపల కూర్చోండి అనుకొని అక్కడ నుండి స్వరం ఎత్తి కేక వేసిందట. ఇదేంటి నా గొంతు లాంటిది వినపడుతుంది ఎక్కడో అని చూస్తే పైన తల్లి గ్రద్ద రెక్కలు ఆడిస్తూ కనపడుతోంది. కనపడుతూ ఉండేసరికి ఇక గుర్తుపట్టేసుకున్నాయి. రెండు స్వరాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి తల్లి గ్రద్ద చూపిస్తుందంటే ఇగో ఇగో ఇలా ఎగురు, ఇలా ఎగురు, ఇలా ఎగురు అని. ఆ పక్షి పిల్ల గ్రద్ద రెక్కలు అలా ఊపుతూ ఉంటే అది కూడా నెమ్మదిగా పైకి ఎగరటం మొదలైందట. కొంచెం పైకి లేవగానే గ్రద్ద వచ్చేసి ఈపు మీద ఎక్కించుకొని పైకి తీసుకెళ్ళిపోయిందట. ఎందుకు చెప్తున్నా తెలుసా? మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవటానికి మనము భూ సంబంధమైన వారము కాదు, మనము పర సంబంధమైన వారము. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఈ లోకములో జీవితం కొంతకాలమే, 70, 80, 90, 100 సంవత్సరాలు మహా అయితే. ఈ జీవితం తర్వాత దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. నిత్య జీవం ఉన్నది, నిత్యత్వం ఉన్నది, ఇటర్నిటీ. అక్కడ బాగుండాలి, అక్కడ ప్రభుతో ఉండాలి అంటే ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. హల్లెలూయా. క్రీస్తు వైపు చూద్దాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకనంటే మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనము పరలోక సంబంధులమైనటువంటి వారము. ఓ రోజున ప్రభు వస్తారు, ఆయనతో పాటుగా మనము ఉంటాము. హల్లెలూయా. దానికోసమే మనం విశ్వాస యాత్రలో ముందుకు వెళుతున్నాం. ప్రభు ఇచ్చే కృప వెంబడి కృపతో మనము ముందుకు వెళ్ళి దీవించబడుదుముగాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం, మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం, ప్రభువా భూ సంబంధమైన వాటి మీద నేను మనస్సు పెట్టను, పర సంబంధమైన వాటి మీదనే నీ వైపే చూచేటువంటి భాగ్యము నాకు ఇవ్వయ్యా అని ప్రభువుని అడుగుదాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆరాధనలో మీరు మాకు ఇంతవరకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. పైనున్న వాటిని వెదకమన్నారు, అక్కడ క్రీస్తు ఉన్నాడు. మా జీవం క్రీస్తుతో కూడా నీ యందు దాచబడి ఉన్నది. భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకొనక ఆత్మ సంబంధమైన వాటి మీద, నీ వాక్యం మీద మేము దృష్టి నిలిపి కృప వెంబడి కృపతో జయం పొందటానికి 2025లో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ ధైర్యముతో దృఢంగా ఎదుర్కోవడానికి కావలసిన కృపను అనుగ్రహించి మహిమలు పొందమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో బహుబలంగా పనిచేయనట్లుగా పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పాడుతుండగా దేవుని సేవార్థమై
కానుకలు అంగీకరించబడును. తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో